నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటం చెందిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్లు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో దెబ్బపడిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ అట్లాగే మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున దెబ్బ పడబోతా ఉంది. ఇప్పటికే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నదని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేత ఏపీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రావెల ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ సైతం జనసేనలో చేరబోయేందుకు ఇప్పటికైనా గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నారు. సో ఇక తన రాజకీయ భవిష్యత్తు కోసమేనంటూ కూడా ముఖ్య నేతలతో అందరూ కూడా కొంత తలాదారి కూడా వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. సో ఇక గులాబీని వీడేందుకే అందరూ సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇవాళ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని కూడా భావించినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్గా పేరు మార్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక పార్టీ విస్తరణ చర్యలు కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. దీంతో ఏపీకి చెందినటువంటి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అట్లాగే రిటైర్డ్ ఐఆర్ఎస్ పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్లో కూడా చేరి గత ఏడాది జనవరి 2న చేరినటువంటి నేపథ్యం. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ కేసీఆర్ బాధ్యతలు అప్పగెప్పారు. మరోవైపు గత ఏడాది మార్చి 21న ఏపీలో గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఓపెన్ చేసింది. అయితే ఆశించినటువంటి స్థాయిలో బీఆర్ఎస్లో చేరికలు ఏపీ నుంచి ఎవరు చేరినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో పార్టీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా స్తంభించినాయని చెప్పుకోవాలి. సో ఇప్పటికే కేసీఆర్ ఏపీ పార్టీ కార్యాలయానికి ఇప్పటికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. బహిరంగ సభలు సైతం కూడా నిర్వహించలేనటువంటి నేపథ్యం ఉంది. సో ఇక విశాఖ ఉక్కు పైన కూడా కొంత పోరాటం చేస్తామని ప్రకటించి మరీ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో బీఆర్ఎస్ వైసీపీ ఒకటేనన్న ప్రచారం కూడా కొంత ఏపీలో విస్తృతంగా జరుగుతుంది. త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లీడర్లకు కేసీఆర్ ఎలాంటి యాక్టివిటీస్ అప్పచెప్పనటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక ఏపీలో లోక్సభ స్థానాల నుంచి పోటీ పైన కూడా క్లారిటీ ఇవ్వలేదు కేసీఆర్. దీంతో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరిపోయారు. సో ఇక పత్తిపాటి నుంచి పోటీ చేయాలని కూడా ఆయన భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ సైతం జనసేన పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా ఇప్పటికే విశ్వసనీయంగా కూడా కొంత సమాచారం అందుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఇప్పటికే జనసేన నేతలతో ఆయన చర్చలు జరిపి ఒక కొలిక్కి వచ్చిందని కూడా మనకు సమాచారం అందుతుంది పార్టీలో చేరిక అంశం. సో ప్రస్తుతం గులాబీలో ఉన్నటువంటి మిగతా క్యాడర్ సైతం ఇతర పార్టీ నేతలతో కూడా కొంత టచ్లో ఉండి పార్టీ మారబోతున్నట్లు కూడా కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఒడిశా మాజీ సీఎం గిరిధరన్ గమాంగ్ కూడా గత ఏడాది జనవరిలోనే బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత పలుమార్లు కేసీఆర్ను కూడా కలిశారు. అయితే ఆశించినటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆ తర్వాత కలిసేందుకు కూడా సమయం కూడా ఇవ్వకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆయన నారాజుగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో గిరిధర్ గమాంగ్తో పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే మరోవైపు మహారాష్ట్ర విషయం కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు అందుబాటులో లేకపోవడం, ఫోన్లు ఎత్తకపోవడం, స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ కొంత హవా చాటినప్పుడు కూడా కొంత పెద్ద ఎత్తున మహారాష్ట్రలో కూడా నేతలందరూ కూడా ఇవాళ వాళ్ళ సొంత దారి ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవైపు మహారాష్ట్రలో పరిస్థితి ఉంది, మరోవైపు ఒడిశా, ఏపీ రాష్ట్రాల్లో కూడా పార్టీ చెందినటువంటి బీఆర్ఎస్ నేతలంతా పార్టీలో మారడంతో ఇక ఆ 3 రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరణ ఫుల్ స్టాప్ పడిందనే చర్చ ప్రధానంగా రాజకీయాలు జరుగుతుంది. మరోవైపు మహారాష్ట్రలో నేతలకు కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదనేది కూడా పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయాల చర్చనీయాంశమైంది. ఆ నేతలకు సైతం అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల పోటీ పైన కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇవాళ వాళ్ళందరూ సందిగ్ధంలో ఉండి వాళ్ళు కూడా వాళ్ళ దారులు ఎత్తుకుంటున్నట్టుగా కూడా కొంత మహారాష్ట్ర నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇక లోక్సభలో పోటీ చేయకపోతే ఆ రాష్ట్ర నేతలు సైతం కూడా కొంత పార్టీ మారే ఆలోచనే చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీంతో ఒక్కొక్క రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ విస్తరణకు బ్రేక్ పడుతోంది. కేంద్రం మాజీ మంత్రి సిరినటువంటి చిరంజీవితో కూడా బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ గురువారం భేటీ అయినటువంటి నేపథ్యంలో పద్మ విభూషణ్ రావడం పైన చిరంజీవికి తోట శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఆయన ఎప్పుడైతే భేటీ జరిగిందో ఆ భేటీ తర్వాత చంద్రశేఖర్ జనసేనలో చేరుతున్న ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకుంది. దీంతో ఖచ్చితంగా ఈ భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇక ఏపీలో కూడా ప్రస్తుత రాజకీయ పరిణామాల పైన కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఖాళీ అయిపోతుంది తెలంగాణ ఓటమి తర్వాత. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ వాచ్ #you.